నమస్కారం. ఈరోజు వికారాబాద్ లో మేము ఉన్నాము. చాలా మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి గుండెలో మోడీ గారు తప్పకుండా బీజేపీ మన కమలంకు 100% దానికి వేస్తామని అందరూ హామీ ఇస్తున్నారు. నేను ఈరోజు ఈ టైంలో ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చాలా చాలా ధన్యవాదాలు, అప్రిసియేషన్. వాళ్ళేమంటున్నారు, మీరెందుకు థ్యాంక్స్ చెప్తారు అక్క, ఇది మన పార్టీ, మేము గెలుద్దాం, తప్పకుండా గెలుస్తున్నాము అని. ఇంకో మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర పోతే మా ఓట్ మాత్రమే కాదు, మా షాప్ లో ఉండే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం, మా ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇదే మాటలు ఉన్నారు. ఎందుకంటే మన మోడీ గారు చేసిన గొప్పతనం, మన కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి క్లీన్ క్యాండిడేట్, కరప్షన్ లేకుండా మన భవిష్యత్ కొరకు, మన పిల్లల కొరకు, మన ధర్మం కొరకు తప్పకుండా అందరూ పువ్వు గుర్తు మీద ఓటేస్తారని అందరు చెప్తున్నారు. ఇది లాస్ట్ మెసేజ్ నేను ఇస్తున్నాను మీకు. అది నంబర్ 2 కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, ఇది విక్టరీ సైన్. సో నంబర్ 2 మీద కొండ విశ్వేశ్వరరెడ్డిని రెండోసారి పార్లమెంట్ కు 2 లక్షల మెజారిటీతోని పంపియండి. అందరు కూడా మే 13th రోజు తప్పకుండా ఓటేయాలి. ఇంకో లాస్ట్ మాట, వికారాబాద్ అందరికి మీలో ఉండే అవగాహన, మీలో ఉండే చైతన్యం నేను చూసి చాలా సంతోషపడుతున్నా. కొంతమంది సిటీ వాళ్ళు మే 13th రోజు మండే రోజు మేము సెలవు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. కానీ వికారాబాద్ లో అందరు వచ్చి ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయకుండా మేము 100% వచ్చి బీజేపీకే ఓటేస్తామని అందరు చెప్తున్నారు. ఈ మాట కూడా ఇని చాలా సంతోషం అవుతుంది. నేను లాస్ట్ గా అందరికీ హామీ ఇస్తున్నాను, మేము తప్పకుండా మీతో ఉంటాము, మీ ఈ ఏరియాకు అభివృద్ధి చేస్తారు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఆ మాట తెలుపుతూ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.